జై శ్రీరామ్. జ్ఞానపదంలో నడవాలి అనుకునే నా సోదర సోదరీమణులందరికీ ఝాన్సీ ఆధ్యాత్మిక ముచ్చట్లకి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మన గీతావాహిని ధారావాహికలో అష్టావక్ర గీతలో అష్టావక్రులు జనక మహారాజు అడిగినటువంటి ప్రశ్నలకి ఏమని సమాధానం చెబుతున్నారో విందాం. జనక మహారాజు సులభంగా ముక్తిని, జ్ఞానాన్ని ఎలా పొందాలి అని అడిగారు. అందుకు అతి సులభంగా పొందవచ్చు, అలా పొందడానికి ఏమేమి వదలాలి అనే విషయం గురించి చెబుతున్న సందర్భంగా ప్రతిదీ కూడా నేను చూస్తున్నాను, నేను ఆలోచిస్తున్నాను, నేను తింటున్నాను అన్న ఈ నేను అనేటువంటి భావాన్ని వదిలిపెట్టు. అలా ఎప్పుడైతే భావిస్తున్నావో నీవు అనేక వాసనలని పోగు చేసుకున్నవాడు అవుతావు. దానివల్ల చావు పుట్టుకల కాలచక్రంలో తిరుగుతూనే ఉంటావు. ఈ విధంగా నీ కర్మ పరిపక్వం అయ్యేంత వరకు కూడా జన్మరాహిత్యం అనేదే రాదు. కూటస్థం బోధం మద్వైతం ఆత్మానం పరిభావయ ఆభాసోహం భ్రమం ముక్త్వా భావం బాహ్యమధాంతరం. ఓ జనక మహారాజా, నీ బాహ్యాభ్యంతరాలలో అంటే నీ మనసులోనూ వెలుపలా కూడా అలజడిని సృష్టించేటువంటి భావాలని విడనాడు. అది ఎలా సాధ్యము అంటే నీలో స్థితప్రజ్ఞత్వాన్ని పెంపొందించుకుంటే నీకు అది సాధ్యమే. తొలుత అనేక సందర్భాలలో అలజడి వచ్చినా తర్వాత దాని పర్యవసానం ఏమిటో నీవు గ్రహించిన నాడు తిరిగి మరలా అలా నీవు ప్రవర్తించకుండా ఉంటే నీవు స్థితప్రజ్ఞుడు అవుతావు. ఆ విధంగా నెమ్మదిగా క్రమక్రమంగా అలజడుల నుంచి దూరంగా వెళ్ళిపోతావు. ఎప్పుడైతే ఆ విధంగా వెళ్ళిపోతున్నావో నేను, నాది, నేను చేస్తున్నాను, నేను చూస్తున్నాను, నేను అధికారిని, నేను బాధితుడని ఇలాంటి భావాలు, ఇలాంటి అహంకారం అన్నీ కూడా అలాంటి భ్రమ నుండి వీడి నీవు సచ్చిదానందమైనటువంటి ఆత్మస్వరూపాన్ని నేను, సత్యమైన దానాన్ని నేను, సత్యమైన వాడను నేను అనుకుని భావించి సంతోషంగా ఆనందంగా నీవు జీవించగలుగుతావు. నిజానికి ఉన్న సత్యము కూడా అదే. అందుకు జనక మహారాజు అది సామాన్యులకు సాధ్యమా అని అడిగారు. అందుకు అష్టావక్రుడు అభ్యాసము కూసి విద్య, అభ్యాసం చేయటం వల్ల ప్రతీదీ సాధ్యమే అవుతుంది. సాధన మొదటి స్థితిలో ఉన్నప్పుడు అంటే ప్రతిదీ నిగ్రహించుకోవాలి అన్న స్థితిలో ఉన్నప్పుడు అసాధ్యమైనప్పటికీ కూడా ఇది నేను సాధించాలి, నాలో నిగ్రహశక్తిని పెంచుకోవాలి, నాలోని అరిషడ్ వర్గాల్ని నేను విస్మరించాలి అన్న దృష్టి ఎప్పుడైతే మనం పెంపొందించుకుంటూ వెళ్ళిపోతామో ఖచ్చితంగా మనలో అలాంటి స్థితప్రజ్ఞత్వము, స్థిర మనస్సు వస్తుంది. ఏ విషయానైనా ఒక్క రెప్పపాటు మనం ఆలోచించగలిగితే మన మనస్సు ఎప్పటికీ కూడా తొందరపాటు నిర్ణయాలకి రాదు, క్షణికావేశానికి లోను కాదు. ఎప్పుడైతే అలాంటి పరిస్థితి మనకు వచ్చిందో ఇంకా అలజడి ఎక్కడి నుంచి వస్తుంది? అది ప్రయత్నపూర్వకంగా ప్రతి క్షణం మనసులో నిన్ను నువ్వు నిగ్రహించుకుంటూ ఉంటే అది నిన్ను ఏమీ చేయలేదు, నీ ముందు ఓడిపోతుంది. అలా అంటూనే దేహాభిమాన పాసేన చిరం బద్ధోసి పుత్రక బోధోహం జ్ఞాన ఖడ్గేన తన్నికృత్య సుఖీ భవ. అసలు నీలో ఇలాంటి భావాలన్నీ రావటానికి కారణం ఈ దేహము నేను అనేటువంటి భావంతో ఉన్నావు, బంధింపబడి ఉన్నావు. అది ఈ జన్మలో కాదు, జన్మ జన్మల నుంచి ఆ బంధంలో, ఆ భావంలో చిక్కుకున్న ఉన్నావు. అయితే అందులో నుంచి నీ వివేకముతో బయటికి రా. కేవలము జరుగుతున్న దానికి సాక్షిని మాత్రమే నేను
అన్న జ్ఞాన ఖడ్గంతో ఈ బంధాలన్నీ ఛేదించి సంతోషంగా జీవించు. అంతే కదా జనక. ఇంతటి జన్మలో నీవు జన్మించావు. జన్మ ఏమో నీకు తెలియదు. ఇప్పుడు జన్మించావు. ఈ జన్మ మాత్రమే నీకు తెలుస్తోంది. వచ్చే జన్మ ఏదో నీకు తెలియదు. కానీ ఈ కర్మల వాసనలు మాత్రం తప్పకుండా నిన్ను వెన్నంటే ఉంటున్నాయి. అంటే నీకు వాసనల యొక్క ఫలితము వాసనలో తెలుస్తున్నాయి, కానీ జన్మ తెలియదు. కానీ జన్మ ఉందని మాత్రం తెలుస్తూ ఉంది. అందుకనే ఆ మమతానురాగాలు కానీ క్రోధావేశాలు కానీ నిన్ను అంటుకుంటూ ఉన్నాయి. ఎప్పుడైతే వాటన్నిటి నుండి విముక్తిని కావాలి, ఈ జన్మ పరంపరను తెంపాలి అనుకుంటావో నీ దృష్టి దాని మీదే ఉండాలి. అప్పుడు ఖచ్చితంగా అవి నిన్ను వదిలి వెళ్ళిపోతాయి. నీవు స్థితప్రజ్ఞుడివి అవుతావు. నిస్సంగో నిష్క్రయోసి త్వం స్వప్రకాశో నిరంజన అయమేవ హితే బంధ సమాధి మనుతిష్టసి. జనక మహారాజా, నువ్వు ఎప్పుడు కూడా ఈ విధంగా ఆలోచించు. నేను నిస్సంగుడను, నిష్క్రియుడను, స్వయం జ్యోతిని ఆలోచించు. నీవు నిస్సంగుడు అవుతావు, నిష్క్రియుడు అవుతావు, స్వయం జ్యోతి ప్రకాశుడు అవుతావు. నీకు ఏ మాలిన్యము అంటదు. నీవు ఈ విధంగా ఎప్పుడైతే ఉండగలుగుతావో ఆత్మకు ఎలాంటి బంధము లేదు, ఇది నిత్యముక్తము అన్న జ్ఞానము నీకు తెలుస్తుంది. అయితే నీవు చిత్తశుద్ధితో నిజాయితీతో నిజాన్ని అంటే సత్యాన్ని అన్వేషించడానికి ప్రయత్నించు. జ్ఞానము నీ ఎదురుకుండా నీ మనసులోనే ఉన్నది. దానిని గ్రహించు. జ్ఞానము అంటే సత్యము. నీలో బీజప్రాయంగా అటువంటి గొప్ప ఆత్మతత్వ జ్ఞానాన్ని పొందాలని ధ్యాస ఉన్నది. అంకురం ఏర్పడినది. దానిని పెంపొందించుకోవడానికి ప్రయత్నించు. అయితే నేను వీటి గురించి ఆలోచిస్తున్నానా, ధ్యానం చేస్తున్నానన్న భావన కూడా వదిలివేయి. వాటి నుంచి కూడా నీవు బయటికి రా. యోగ వాసిష్టంలో 62వ అధ్యాయంలో 9, 19 శ్లోకాలలో ఈ విషయం గురించి చక్కగా చెప్తున్నారు. సాధో సమాధి శబ్దేన పరా ప్రజ్ఞోచతే బుధై అజస్రమంబువహనాద్ యథా నద్యానరుధ్యతే. 19వ శ్లోకం. తదాత్మజ్ఞానహీనాత్మా కాలోజ్ఞస్య న లభ్యతే. నీవెప్పుడు ఈ విధంగా ఆలోచించు. ఓ మనస, అంతటా ఉండే పరమాత్మ ఈ దేహంలో కూడా ఉన్నాడు. ఇలా ఆలోచిస్తూ అనుభవాన్ని, ఆ ఆనందాన్ని పొందటమే సమాధి స్థితి అని చెప్పబడుతుంది. నదిలోని నీరు నిత్యము ఎలా ప్రవహిస్తూ ఉంటుందో అదేవిధంగా సమాధి స్థితుడైన వానిలో ఏకమైన ఆత్మను నేనే అనే భావం సర్వదా నిలిచి ఉంటుంది. సమాధి స్థితి గురించి యోగ వాసిష్టంలో వశిష్ఠ మహర్షి ఈ విధంగా అన్నారు. సర్వగా దైవాత్మ సర్వమేవచ సర్వథా అసమాధి కౌశై స్యాత్ సమాధిరపి కస్మృత. ఆత్మ సర్వవ్యాపిగా అందరిలోనూ చైతన్యంగా వ్యక్తమవుతూ అంతటా ఎల్లప్పుడూ ఉండగా ఇంకా సమాధి స్థితి అని వేరే ఎక్కడో ఉంది అనుకోవటం ఏమిటి? కాదు, సమస్తము కూడా సమాధి స్థితిలోనే ఆత్మరూపంలో పరమాత్మని చేరటానికి ప్రయత్నిస్తూ ఉన్నది అన్న జ్ఞానం ఎప్పుడైతే పొందావో నీ ఆత్మ కూడా సర్వదా సమస్తము భగవంతునికి అర్పణ చేస్తూ ఉంటుంది అని వశిష్ఠ మహర్షి కూడా చక్కగా చెప్పడం జరిగింది. త్వయా వ్యాప్తమిదం విశ్వం త్వయి ప్రోతం యథార్థతః శుద్ధ బుద్ధ స్వరూపస్త్వం మాగమః క్షుద్రచిత్తతాం. ఈ విశ్వమంతా కూడా పరమాత్మ స్వరూపం జ్యోతి ప్రకాశమే వ్యాపించి ఉంది. అదేవిధంగా నీలో ఉన్న ఆత్మ కూడా సర్వ ప్రాణిలోనూ సమస్త జీవులలోనూ సమస్త ప్రపంచంలోనూ వ్యాపించి ఉంది. బాహ్య ప్రపంచానికి నీలోని ఆత్మకు తేడా లేదు అని ఎప్పుడైతే నీవు ఆలోచించావో అప్పుడు సమాధి స్థితి ఏమిటి, బ్రహ్మచర్యం ఏమిటి, వదులుకునేది ఏముంటుంది, ముట్టుకునేవి ఏముంటాయి? సమస్తము ఒక్కటే, సమస్తము పరమాత్మే. ఎప్పుడైతే నీవు ఈ విధంగా ఆలోచించావో భ్రమాపూరితమైన ప్రపంచము నీలోంచి తొలగిపోతుంది. ఈ విషయమంతా కూడా నీవు వ్యాపించి ఉన్నట్టు
ఈ విశ్వం నీలో ఉన్నట్టుగా భావించు. పరిశుద్ధమైన ఆత్మచైతన్యమే నేను అని ఆలోచించు. ఇదే వాస్తవమో అని తెలిసిన నాడు నీవు జీవన్ముక్త స్థితిని సులభంగా పొందగలుగుతావు అంటూ అతి సులభమైనటువంటి ఈ మార్గంలో ముక్తిని పొందే విధానాన్ని జనక మహారాజుకి బోధిస్తున్నారు అష్టావక్రులు. వచ్చే సంచికలో ఇంకా ఆయన ఏం చెప్తున్నారు విందాము. మనందరం కూడా అదే మార్గాన్ని అనుసరిద్దాం. జై శ్రీరామ్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.